ఈరోజు ఆ దేవునికి అవకాశం ఇచ్చావా? కొంతమంది దేవునికి అవకాశం ఇవ్వలేదు, అందుకని వారి జీవితాల్లో జ్ఞానం లేదు. ఎప్పుడు లోక సంబంధమైన జ్ఞానము పనిచేస్తుంది. భర్త ఏమో సర్కారు చెట్టులాగా ఉంటాడు, భార్య ఏమో రేగి కంపలాగా ఉంటుంది, పిల్లలేమో ముళ్ళ కంపల్లాగా ఉంటారు. ఎప్పుడు కూడా మన ఇళ్ళల్లో ఏముంటుంది? దేవుని జ్ఞానానికి అవకాశం ఇవ్వనప్పుడు పిల్లలు ఒక దారి, తల్లి ఒక దారి, తండ్రి ఒక దారి, ఎవరికి వారే అన్నట్లుగా ఇంట్లో క్రమం ఉండదు, క్రమశిక్షణ ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు, యేసయ్యకు స్థానం ఇచ్చినప్పుడు ఆ జ్ఞానం అనేది నీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. ఆ జ్ఞానము నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి, నీ పిల్లల జీవితాన్ని కట్టుకోవటానికి, నీవు ఆనందంగా జీవించటానికి, నీవు ఆశీర్వదించబడటానికి ఆ ప్రభు యొక్క జ్ఞానము అనుగ్రహించబడుతుంది. ఆ జ్ఞానం లేకపోతే కట్టుకోలేము. అందుకని జ్ఞానవంతురాలు ఇంటిని కట్టుకుంటుంది. సమయోచితమైన జ్ఞానం ఎవరిస్తారు? ఏ సమయంలో ఏమి చేయాలో, ఏమి చేయకూడదో అనేది ఏమి నేర్పిస్తుంది మీకు అంటే కనుక దేవుని యొక్క జ్ఞానము ఎప్పుడు ఏమి చేయాలో మనకు నేర్పిస్తుంది. ఆ జ్ఞానం మనలో ఉండాలంటే ఇంట్లో ఏముండాలి? ప్రార్థనా జీవితం ఉండాలి, పాటలు ఉండాలి, వాక్యం ఉండాలి. జ్ఞానం ఉండదు కొంతమంది జీవితాల్లో. మనం దేవుణ్ణి ఎరిగిన వారమే కానీ మన కుటుంబాల్లో ప్రార్థన, పాటలు, ఆరాధన లేక వాక్యానికి స్థానాన్ని ఇవ్వలేకపోతున్నాం. అందుకనే దేవుని యొక్క జ్ఞానం మన కుటుంబాలలో నివాసం చేయలేకపోతూ ఉంది. ఆ జ్ఞానులు యేసు ఉన్న ఇంటిలోనికి ఎందుకు వచ్చారంటే, యేసయ్య అక్కడ ఉన్నాడు కాబట్టి వచ్చారు. నీ ఇంటిలో ప్రభు ఉంటే నీకేమనుగ్రహించబడుతుంది? ఈ రోజున జ్ఞానం నివాసం చేస్తుంది. నీ కుటుంబాన్ని కట్టుకునే తెలివితేటలు దేవుడు ఇస్తాడు. ఏ సమయంలో ఎలా నడుచుకోవాలో అది ప్రభు తెలియజేస్తాడు. అందుకనే ఆ ఇంటిలోనికి వచ్చి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున నీకు జ్ఞానం కావాలా? అయితే యేసయ్య నీ హృదయంలో ఉండాలి. ఈరోజు నీకు తెలివితేటలు కావాలా? అయితే యేసయ్యకు నీ గుండెల్లో చోటు ఇవ్వాలి. ఆయనకు చోటు ఇవ్వకుండా మనం క్రైస్తవ పేరులు పెట్టుకున్నంత మాత్రాన జ్ఞానము రాదు. జ్ఞానం రావాలంటే తప్పకుండా ప్రభువుకు అవకాశం ఇవ్వాలి. మనం ఎంతమంది ఇస్తున్నాం? నీ గుండె గుడిలో యేసయ్యకు స్థానం ఉందా? నీ ఇంటిలో ప్రభువుకు స్థానం ఉందా? ప్రభువుకు స్థానం ఉంటే ఎంతమంది ఉదయకాల ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది సాయంత్రం వేళ ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది పాటలు పాడుకుంటారు, ఎంతమంది వాక్యాన్ని చదువుతారు. ఇది చెయ్యము కనుక మన ఇంటిలో దైవ జ్ఞానం అనేది ఉండదు. కొంతమందికి లోక జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. లోక జ్ఞానం కొంపలను కూలుస్తుందండి. లోక జ్ఞానం ఏం చేస్తుంది? గొడవలు పెడుతుంది, సమాధానం లేకుండా చేస్తుంది. ఇద్దరు భార్య భర్తల మధ్యలో ఏం చేస్తుంది? గొడవ పెడుతుంది. లోక జ్ఞానం అది. తెలివితేటలు అనుకుంటారు కొంతమంది. కుటుంబాల్లో లోక జ్ఞానం ఎక్కువగా పనిచేస్తుంది కనుక సమాధానం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. దేవుని జ్ఞానము ఉన్న చోట సంతోషము, సమాధానము ఉంటుంది. హల్లెలూయా. కనుక ఈ రోజున ప్రభువుకు అవకాశం ఇస్తే, ప్రభు నీ గుండెల్లో జీవిస్తే గనక, నీ ఇంటిలో ప్రభు ఉంటే గనక దైవ జ్ఞానము నీ ఇంటిలోనికే వస్తుంది. హల్లెలూయా. ఈరోజు అవకాశం ఇస్తావా ప్రభువుకి? ప్రభువునికి మన గుండెల్లో చేర్చుకుందామా, లేకపోతే ఇంటికి పరిమితం చేద్దామా? కొంతమంది తలుపు దగ్గరే పరిమితం చేస్తారు. అందుకని ప్రభు ఏమన్నాడో తెలుసా? ఇదిగో నేను తలుపు యొద్ద నుంచుని తలుపు తడుతూ ఉన్నాను, ఎవరైనా తలుపు తెరిస్తే వారు ఇంటిలోనికి వస్తారు. కొంతమంది కిటికీలో నుంచే చూసి తలుపు మూసేస్తారు. ఏం చేస్తారు? కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు కొడతాం, తలుపు తీరు పొరపాటున. చాలాసేపటి తర్వాత తలుపు తీస్తారు. ఎందుకో తెలుసా? వారు పక్క రూములో నుండి కిటికీ తెరుస్తారు. కిటికీ తెరిచి ఎవరు వచ్చారో చూసుకుంటారు. ఓహో, మనకు కావాల్సిన వాళ్ళు వచ్చారా, పర్వాలేదు తీద్దాం అనుకుంటారు. లేకపోతే కొంతమంది తలుపు కూడా కొన్ని సందర్భాలు కొంతమంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు తలుపు కొడతాం పొరపాటున తలుపు తీరు. తాళం వేసి ఉందేమో అనుకుంటే తాళం వేసి ఉండదు, లోపల గడిపెట్టి ఉంటుంది. మనం ఎంత కొట్టినా సరే పొరపాటున తీయరు. ఎందుకని? వారి పనిలో వారు ఉన్నారు, ఎవరు వస్తే ఏంటి అన్నట్టుగా ఉంది. కొంతమంది జీవితాల్లో కూడా యేసు ప్రభు తలుపు తడుతూ ఉన్నాడు. త్రాగుడుకు అలవాటు అయిన వారు, సమాధానం లేకుండా జీవిస్తున్నవారు, దయ్యపు శక్తుల చేత పీడింపబడుతూ ఉన్నవారు, నెమ్మది లేకుండా జీవిస్తున్నవారు,